హాయ్ హలో. ఇవాళ మా ఇంటికైతే బంధువులు వచ్చారు. నేనైతే చిగురు తీసుకున్నాను. చిగురుతో సింపుల్గా ఈ పచ్చడి అయితే చేశాను. ఇంకా పప్పులతో చేసినా కూడా కొబ్బరితో చేసినా ఎక్కువ పచ్చడి అవుతుంది. చిగురు పచ్చడి మా ఇంట్లో ఎవరు తినరు, అందుకు ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి చిగురుతో అలా పచ్చడి చేశాను. చాలా బాగుంది చింత చిగురు పచ్చడి. ఇంకా నేనైతే బంధువులు వచ్చారు కదా, ఆలుగడ్డ కర్రీ ఇంకా కాకరకాయ వేపుడు పప్పు చేసి పాయసం చేశాను. ఇంకా స్కూల్లో బుక్స్ ఇస్తున్నారంటేను నేను మా పాప కలెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఫీజు కట్టడానికి మేమైతే వెళ్ళాము పద్మావతి నగర్లో. మా ఊర్లో ఈ పద్మావతి నగర్ అయితే అసలు ఇంత డెవలప్ అయ్యలేదు మా పెళ్ళైన కొత్తలో. అయితే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది. ఇక మా పిల్లలు చదివే స్కూల్ అయితే గెలివి స్కూలు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము నేను మా పాప. మా ఆయనకి రావడానికి కుదరలేదు, బిజీగా ఉండి. ఇంకా నేను మా పాప వెళ్ళి ఫీజు కట్టేసి బుక్స్ అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు మాకు కొత్త కొత్త ఫ్రూట్స్ అన్నీ కనపడతాయి. మా కళ్ళు అయితే ఊరుకోవు. ఇక మేమైతే అవకాడో ఫ్రూటు, కివీ ఫ్రూటు, ఇంకా ఈ గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దవి. ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చాము. ఆ ఫ్రూట్ అయితే ఎట్లా చేసుకోవాలో తెలియక దాన్ని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ పల్ప్ అనేది బాగా మిక్సీకి వేసి అందులో నిమ్మరసము, టమోటో, ఆనియను అంతా కలిపి బ్రెడ్కు స్ప్రెడ్గా చేసి మా పిల్లలు తిన్నారు, బాగుందన్నారు. కానీ నా నోటికైతే చేదుగా ఉంది. ఎందుకంటే నాకు వైరల్ ఫీవర్ ఉంది 2 days నుంచి. చేదుగా ఉంది నోరంతా. ఇంకందుకు నేనైతే ఏం టేస్ట్ చేయలేదు. ఈ ఫ్రూట్ అయితే మా పాప అంతా తీసి ఈ ఫ్రూట్తో ఆ పల్ప్ అనేది ఈ వెన్నలాగా ఉంది టేస్టు ఫ్రూట్. ఇంకా గ్రేప్స్, ఇంకా మ్యాంగోస్ అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా స్నాక్ వీడియో పెట్టేసి మళ్ళీ టీ పెట్టుకొని తాగి సాయంత్రం పనులైతే చేసుకుంటున్నాను. అంతే అండి వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.